బాబాయ్ గారు ఈ రోజు అన్నా క్యాంటీన్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి? టిఫిన్ ఎలా ఉంది ఈ రోజు? బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది అండి టిఫిన్ 5 రూపాయలకి దొరకడం ఎలా అనిపిస్తుంది? బాగుందండి. 5 రూపాయలకి ఏం రావట్లేదు, టీ కూడా రాదు కదా బయట. బాగుంది. గతంలో అన్నా క్యాంటీన్ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళి తినేవారండి? అంత ఉండేది బయట? చాలా ఇబ్బంది పడ్డాం. రోజు 30 రూపాయలు పడితేనే పొద్దు టిఫిన్ వచ్చేది కదా. అది పరిస్థితి. వాళ్ళు బాగుంది. మాలాంటి ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? మంచి జరిగిద్ది అంటారు రాష్ట్రానికి? మాలాంటి వాళ్ళకి అయితే మంచిగా జరిగింది. మా లేబర్కి. ఏం పని చేస్తూ ఉంటారు బాబాయ్ గారు? నేను తాపీ పని చేస్తాను. మరి టాపీ పని చేసినా మనకు భోజనం ఇంట్లో అవ్వకపోయినా వెంటనే ఇక్కడికి వచ్చి తినే సౌకర్యం ఉంటుంది అంటారు? ఉందండి, అవకాశం ఉంది. ఇంతదంటే మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం పెడుతున్నారు కాబట్టి 1 గంటకు వెళ్తారు మమ్మల్ని భోజనానికి. ఈ గంటలో వచ్చి భోజనం చేసి 5 రూపాయలు ఉంటాయి. నిజంగానే టిఫిన్ భోజనం బాగుందా? ఏదో మోమాటం చెప్తున్నారు? మోమాటం లేదండి. బాగుందంటే బాగుందని చెప్తాను, లేకపోతే రాంగ్ కదా తిన్నారు. వేడిగానే ఉందా? ఇంట్లో తిన్నట్టే ఉందా? అడిగాను, బాగుందండి. 5 రూపాయలకి 3 ఇడ్లీ అంటే ఈ రోజుల్లో ఎక్కడ దొరకదు. ఒకసారి తినండి, ఇప్పుడే స్టార్ట్ చేశారు. టేస్ట్ చూడండి ఈరోజు. తినండి ఒకసారి, తినండి. బాగుంది. ఓకే బాబాయ్ గారు, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు ఇది తీసేశారు ఆయన. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇది పెట్టారు. మాకు లాంటి వాళ్ళు బాగుంది. ఇలాంటి వాళ్ళు మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? ఉందండి. మాకు ఇసుక ఫ్రీగా వదిలేరు, పనులు జరుగుతున్నాయి. ఇలాంటిదంటే మరి 50 రూపాయలు పెట్టి భోంచాలంటే. గతంలో మనకి మీరు వర్క్ చేస్తా అన్నారు కదా, ఇసుక అనేది గతంలో డబ్బులు పెట్టి కొనాల్సి వచ్చింది ఎక్కువ. ఇప్పుడు తగ్గింది. వర్క్ ఉందా మీకు? ఉన్నాయండి, పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది పనులు? అప్పుడంటే ఇసుక కావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇసుక వచ్చేదాకా పనులు ఆగాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు బాగుందంట. బాగుంది.